ప్రైమ్ 9 టీం ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామానికి వచ్చేసింది. ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో మనం ఉన్నాం. జనసేన పార్టీ కార్యాలయం అనగానే మీకు అందరికీ గుర్తొచ్చేటువంటి పేరు బత్తుల బలరామకృష్ణ గారు. రాజానగరం నియోజకవర్గంలో ఒక బ్రాండ్గా మారిపోయారు ఆయన. సో ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బలరామకృష్ణ గారు నమస్కారం. రైతు బిడ్డగా మీరున్నారు. అక్కడి నుంచి మీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తూ ముందుకొచ్చారు. మీ కుటుంబంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది మీ సతీమణి గారు వెంకటలక్ష్మి గారు. ఆవిడ రాజకీయాల్లోకి వద్దామని అనుకున్నప్పుడు మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ ఏంటి? ఇప్పుడు మీకు ఆవిడిస్తున్నటువంటి సపోర్ట్, మీ పిల్లలు ఇస్తున్నటువంటి సపోర్ట్ ఎలా ఉంది? సార్ యాక్చువల్గా మా కుటుంబం డిఫరెంట్ కుటుంబం సార్. మా ఫ్యామిలీ, నేను కానీ నా వైఫ్ కానీ ఇద్దరు పిల్లలు, మేము ఒక సర్కిల్లో ఉంటాం. ఎప్పుడు అందరికి ఒకే అభిప్రాయంతో ఉంటాం మేము ఎప్పుడు. సో మా ఇంట్లో వైఫు లేకపోతే పిల్లలు లేకపోతే తండ్రి ఇలాంటి భేదం ఉండదు. మేము అందరం ఫ్రెండ్లీగా ఉండడం ఫస్ట్ నుంచి అలవాటు. ఎక్కడికి వెళ్ళిపోయినా మేము అందరం కలిసి వెళ్ళిపోతాం, ఏం చేసినా కలిసే చేస్తాం. సో దీంట్లో ఒకరికొకరు సపోర్ట్ అనేది పెద్దగా మేము చెప్పుకోకర్లేదు. మా సపోర్ట్ అంటే ఒక ఏక శరీరం అయితే ఎలా ఉంటుందో, ఒకే బ్రెయిన్తో పనిచేస్తే ఎలా ఉంటుందో అలా చేస్తాం మా ఫ్యామిలీ అంతా. సో కాబట్టి మా ఫ్యామిలీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం కాదు, ఇది సమాజానికి మంచి జరగాలన్న తపనతో నా కుటుంబం అంతా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ సమాజం మంచి స్థాపన జరగాలి, ఒక నవ సమాజాన్ని సృష్టించాలి, యువతకి బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి నా శ్రీమతి, నేను, నా బిడ్డలు రోడ్డు మీదకి వచ్చి జనసేన పార్టీలో 2019లో గెలిచిన ఒకే ఒక్క సీటు రాజోల్లో రాపాక వరప్రసాద్ గారు గెలిచారు. గెలిచిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి అని చెప్పి పార్టీ మారడం జరిగింది. ఇక తర్వాత ఇప్పుడు 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందన్న సందర్భాల్లో అసంతృప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు పార్టీలు మారారు. సరే, రాజకీయాల్లో ఏ జెండా ఏ రోజు ఎవరు కప్పుకుంటారు అనేది అందరూ కూడా జీర్ణించేసుకున్నటువంటి విషయం. కానీ కమింగ్ టు యూ, బత్తుల బలరామకృష్ణ గారు = జనసేన అనే ఉంటుందా, లేదా = జనసేన తర్వాత ఇంకా ఏమన్నా మారేటువంటి అవకాశం? సార్, ఇది నేను రాజకీయం కోసం రాజకీయాల్లోకి రాలేదు, ప్రజలకి సేవ చేయడం కోసం వచ్చాను. ఈ ప్రజలకు సేవ చేసి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం వచ్చాను. నా ప్రాంత అభివృద్ధి నా జీవిత లక్ష్యంగా పెట్టుకుని ఈ రాజకీయాల్లోకి వచ్చాను. రైతులు పడుతున్న కష్టాలను చూసి రైతులను అభివృద్ధి చేయాలి, రైతు ముఖంలో చిరునవ్వును చూడాలి, రైతుని రాజును చేయాలి, రైతు అన్ని విధాలుగా బాగుపడాలి, గిట్టుబాటు ధరలతో కలకల్లాడుతూ ఉండాలి. ఇక్కడ పాడి పంటలు ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉంటూ పాడి పంటలతో అభివృద్ధి చెందాలని రైతు కోసం వచ్చాను. ఈ యొక్క నిరుద్యోగ సమస్యను నిర్మూలించడం కోసం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వచ్చాను నేను. అనారోగ్యం పాలైపోతున్నటువంటి ఈ యొక్క పేద ప్రజలకి మంచి ఆరోగ్యం పొందే విధంగా మంచి వైద్యాన్ని అందించడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను. అలాగే విద్య లేకుండా నాలాంటి వాళ్ళు ఎంతోమంది తక్కువ విద్యతోనో, హై స్కూల్ విద్యతోనో లేకపోతే ఇంటర్ విద్యతోనో ఆపేస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా ఆడపిల్లల విద్య ఆగిపోతున్న తరుణంలో మంచి విద్యని స్థానికంగా అందజేసి విద్యావంతులుగా మార్చడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను మన్నించాలి, ఎందుకంటే ఈ ప్రశ్న అడగడానికి కారణం చేతులు నరికేయండి, కాళ్ళు నరికేయండి అన్నోళ్ళు కూడా పార్టీలు మరి ఇప్పుడు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందుకని ఆ ప్రశ్న అడగ. సార్, బలరామకృష్ణ అనేవాడు నిస్వార్థంగా ఉంటాడు, దేవాలయాలు నిర్మాణం చేశాడు, గో సంతతిని పెంచుతున్నాడు, ప్రజలకు ఎన్నో సేవలు చేశారు రాజకీయాల్లో లేనప్పుడు. కరోనాలో 150,000 మందికి ఆనంద ఆయుర్వేద మందు పంచిపెట్టి ఎందరో ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో కరోనా టైంలో అందరూ తలుపులు వేసుకుని ఇళ్లల్లో పడుకుని అందరూ వారి జీవితాలు చూస్తుంటే నా కుటుంబంతో వంటలు చేపించి రోజుకి 5,000 మందికి నేను ప్రతిరోజు భోజనం ప్యాకెట్లు అందజేశాను. ఎంతోమందికి కరోనా పేషెంట్లకి నేను వైద్యం అందించాను దగ్గరుండి. నాకు 2 ఏళ్ల పాటు కరోనా నా నుంచి తగ్గలేదు. ఎప్పుడు ఎలాంటి పేషెంట్లకు ఉన్నా సరే నేను బండెక్కించి తీసుకెళ్ళి వైద్యం చేయించేవాడిని. ప్రజాసేవకు మారు పేరు రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ. ప్రజల కోసమే తప్పించేవాడు బత్తుల బలరామకృష్ణ, అంతే తప్ప అందరిలాగా సొంత ఆస్తులు నిలబెట్టుకోవడానికి, సొంత కుటుంబాల పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. నేను ప్రజలకు సేవకుడిగా ఉండడానికి వచ్చాను, సేవ చేస్తాను, నిస్వార్థంగా ఉంటాను. ఇదంతా అవ్వనప్పుడు నేను చేసిందంతా చేసిన తర్వాత నేను నిజానికి ఒకే ఒక విషయం చెప్తాను. దీని గురించి నేను సన్యాసం తీసుకుని నాకు ఈ ఆస్తులు బంధాలు ఇవన్నీ అక్కర్లేదు అనుకుంటే సన్యాసం తీసుకోవడానికి సిద్ధమైనప్పుడు భగవంతుడు ఎందుకో ఈ రూట్లో మార్చాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన సన్యాసం రాజకీయం, ఈ రాజకీయాన్ని ఆ యొక్క ప్రజలకు ఉపయోగపడే విధంగా నేను చేసి 5 ఏళ్ళు నిస్వార్థంగా అక్రమ ఆస్తుల కోసం కాకుండా
ప్రజల సక్రమంగా జీవించడం కోసం, ప్రజల సంతోషంగా జీవించడం కోసం, ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందడం కోసం 5 ఏళ్ళు కష్టపడి వాళ్ళకి మంచి వనరులు తీర్చిదిద్ది నేను ప్రశాంతంగా ఉంటాను. అప్పుడు డెఫినెట్గా ప్రజలు 3 తరాలు గుర్తుపెట్టుకునే విధంగా నేను పరిపాలన చేస్తాను. ఇదే కోరుకొండ నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడికి పిలిపించి ఇక్కడి నుంచి మా భక్తుల బలరాముడు అని అనిపించుకున్నారు. ఇప్పుడు అదే కోరుకొండ నుంచి ఆయన మాట్లాడుతూ మన లక్ష్మీ నరసింహస్వామి, కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడిలో అన్యాయం జరిగింది, దోపిడీ జరిగింది అంటూ కూడా, దేవుడికే కష్టాలు వచ్చినటువంటి పరిస్థితి అంటూ కూడా ఆయన మాట్లాడారు. స్వతహాగా మీ విషయానికి వస్తే మీరు కొన్ని టెంపుల్స్ని, ఒక 50 గుడులను కట్టినటువంటి పరిస్థితి. వ్యత్యాసం ఏంటి? ఈ వ్యత్యాసం ఏంటి? ఏమి లేదు సార్, అది ఆధ్యాత్మికంగా కొంతకాలం నేను జీవించాను, దేవాలయాలు నిర్మాణం చేశాను, ఒక ట్రస్ట్ పెట్టాను, దానికి అప్పగించేసాను. అప్పుడు మాధవ సేవ చేశాను, ఇప్పుడు మానవ సేవ చేయడానికి వచ్చాను. సార్ ఒక ఆధ్యాత్మికం అంటే నేను చర్చి కూడా కట్టించాను, మంచి చర్చి కట్టించాను. అలాగే కొన్ని మసీదులకు కూడా నేను గుప్త దానాలు చేశాను. నాకు ఒక మతం కాదు, సమాజం బాగుండాలి, అన్ని మతాలు ఒక్కటే, అన్ని కులాలు ఒక్కటే అనే భావాన్ని నమ్మిన వాడిని. అందరినీ గౌరవిస్తాను, అందరితోనే వెళతాను, అందరితోనే అన్నీ చేస్తాను. ఒక్కటే నాకున్నటువంటి ఒకే ఒక ఏకైక లక్ష్యం, నా నియోజకవర్గంలో ప్రజలందరూ సంతోషంగా ఉండడం నాకు కావాలి, రైతులు ఆనందంగా ఉండడం కావాలి అనేది ఒకటే ఎజెండా. బలరామకృష్ణ గారు, మీరు అంబులెన్స్ సర్వీసులు ప్రవేశపెట్టడం జరిగింది, కానీ దేవుడికి ఇప్పుడు ప్రజల కష్టాలు తీరుస్తున్నారు, కానీ దేవుడికి కష్టాలు వచ్చినాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటి? మీ దగ్గరికి వచ్చింది అది? సరే ఏమి లేదు, ఇక్కడ ఉన్నటువంటి దేవుడు కొండలు కూడా చుట్టూరు దొలిచేసి మట్టి ఎత్తుకెళ్ళిపోయి అమ్మేసుకుంటారు వీళ్ళు. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడిని కాపాడుతాను, దేవుడు చూస్తున్న ప్రజల్ని కాపాడుతాను, అందరినీ కాపాడడానికి, అందరినీ రక్షించడానికి, అందరినీ అభివృద్ధి చేయడానికి నేను వచ్చాను. ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో పెను మార్పులతో అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నేను తీసుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా నా సంకల్ప బలం అలాంటిది. ఖచ్చితంగా మాత్రం రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టే కార్యక్రమంతో నేనున్నాను. ఖచ్చితంగా చేసి తీరుతాను కూడా. బొడ్డు వెంకటరమణ చౌదరి, బొడ్డు పిలుపు బత్తుల గెలుపు, ఈ స్లోగన్ బాగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బొడ్డు వెంకటరమణ చౌదరి గారు టీడీపీ పార్టీలో ఉన్నారు, ఆయన సపోర్ట్ ఏ విధంగా ఉంది? కూటమిగా మీరు కలిసి వెళ్దాం. తెలుగుదేశం శ్రేణులందరూ కూడా పూర్తి మద్దతు నాకు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అందరూ కూడా వారి భుజస్కంధాలపై వేసుకుని ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా బత్తుల బలరామకృష్ణ గెలిపించాలి, ఇది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం అని చెప్పి తెలుగుదేశంలో ప్రతి కార్యకర్త దగ్గర నుంచి ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి గారి వరకు కూడా వారి భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిపిస్తున్నారు. నన్ను ప్రతి కార్యక్రమంలో నాకంటే ఎక్కువ బాధ్యతగా తీసుకుని తెలుగుదేశం శ్రేణులందరూ నడిపిస్తున్నారు. కాబట్టి డోకా లేదు, దానికే బొడ్డు పిలుపు బత్తుల గెలుపు. ఆ స్లోగన్ బాగా జనాలు బాగా కాదు ఉన్నది అదే, ఆయన గెలిపించాలని చెప్తున్నాడు, నేను గెలుస్తున్నాను అంతే. అద్భుతం సార్. అయితే సార్, సూపర్ 6 ఒక పక్కన అభివృద్ధి జరగలేదు, రాష్ట్రంలో డబ్బులు లేవు, నిధులు లేవు, అభివృద్ధి చేయడానికి సంక్షేమం ఒక్కటే ఉంది, అది కూడా అందరికీ అందనటువంటి పరిస్థితిని విమర్శలు చేస్తున్నటువంటి మీరు కూటమి నాయకులు ఈరోజు అంతకు మించి సంక్షేమ పథకాలు ఇస్తామంటూ కూడా ప్రజలు చెప్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, లేదంటే 1500 రూపాయల భృతి కానివ్వండి, ఇంకొకటి 4000 రూపాయల పెన్షన్ కానివ్వండి, ఇవి ఎలా అమలు చేస్తారు కూటమి? సార్ ఇది ఎక్సలెంట్ ప్రశ్న. ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు, ఆంధ్రులు ఎక్కడున్నా సరే ఒకే ఒక సమాధానం క్లియర్గా. మా యొక్క జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పైన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, ఆ పైన మోడీ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. నేను ఎగ్జాంపుల్ దానికి ముందు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. సరే ఒక మనిషి విలాసవంతంగా జీవించడానికి 2 అవకాశాలు ఉంటాయి. ఒక మనిషి విలాసవంతంగా జీవించాలంటే 2 దారులు ఎప్పుడు ఉంటాయి. ఒక దారి పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని అమ్మేసుకుని విలాసవంతంగా జీవించడం ఒక దారి. రెండో దారి అతను విలాసవంతంగా జీవించడానికి కావలసిన సొమ్ము కాకుండా దానికి రెట్టింపు సొమ్మును సంపాదించుకుని విలాసవంతంగా జీవితాన్ని గడుపుతూ కూడా ఆ సంపాదన కొంత దాచుకోవడం, చివరికి మిగిలేది ఏది ఉండదు. వీడు విలాసవంతంగా జీవించాలని రోజుకి 3000 రూపాయలు సంపాదించే మార్గాన్ని అన్వేషించి అందులో 1000 రూపాయలని విలాసవంతంగా ఖర్చు పెడితే ఇంకా 2000 రూపాయలు ఉంటాయి, దాన్ని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రణాళిక ఎలా ఉంటుందంటే, నువ్వు ఆర్థిక వనరులు చూసుకుని, నీ సంపాదన అనేది చూసుకుని, ఈ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి ఎలా పెంచాలనే దానికి ఒక బిజినెస్ సెంటర్స్, ఇండస్ట్రీస్ తీసుకొచ్చి
అక్కడ ఆర్థికంగా వచ్చే లాభాలను మనం చూసి ఇక్కడ ఖర్చు పెట్టాలి. 2 ప్రణాళికలు బ్యాలెన్స్ చేయాలి. అంటే ₹2 మనం సంపాదించాలి, రూపాయి సంక్షేమ పథకాలకు ఇవ్వాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటంటే అప్పు చేసి పప్పు కూడా సంపాదన అనేది 0 జుట్టేశాడు. వచ్చిన ఇండస్ట్రీస్ అన్ని వెనక పంపించేశాడు. ఇక్కడ బిజినెస్ సెంటర్స్ ఏమి లేవు. 5 ఏళ్ళు ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకున్నాడు. ఈవేళ బయటకు బస్సు యాత్రలు అదే యాత్ర ఇది యాత్ర అంటున్నాడు. ఇదంతా తెరచాట్లు పెట్టి పక్కన పెడుతున్నారు. చెట్లన్నీ నరికేసి వస్తున్నాడు తప్ప ఆయన చేయగలిగేది ఏమీ లేదు. ఆయనకి ఆర్థిక అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. బతులు గారు, ఒక చిన్న లింక్ మిస్ అవుతుంది మీరు చెప్పే దాంట్లో. మీరు రైతు బిడ్డ, మీ కుటుంబంలో మీకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవారు. సో ఈ విషయంలో పర్టికులర్గా ఇండస్ట్రీస్ తీసుకొస్తానంటున్నారు రాజానగరానికి. ఈ లింక్ ఎలా కనెక్ట్ చేస్తారు? మీరు రైతు బిడ్డ, మీరు ఏమో మీ అబ్బాయి ఏం చేస్తారు? మీకున్న ఇండస్ట్రీస్ లేరు. ఫస్ట్ నాకు అల్లుడు ఉన్నాడు, 2 కుమార్తెలు ఉన్నారు. సార్ లింకు అని అంటే నాకున్నటువంటి పరిచయాలు దేశ విదేశాల్లో పరిచయాలు. అలాగే నేను ఫస్ట్ నుంచి కాంట్రాక్టర్ ఉన్నాను. నాకు అందరు ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా పరిచయాలు ఉన్నాయి. సార్ ఇక్కడ ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంది. ఇక్కడ ఒకటే, గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నాయి. నీటితో ఏ విధమైన ఇబ్బంది లేదు. ల్యాండ్ తక్కువ రేట్లో దొరుకుద్ది. ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టండి, మీకు కావాల్సిన సదుపాయాలు నేను ఇస్తాను, మీకు కావాల్సిన సపోర్ట్ ఇస్తాను, మీకు కావాల్సిన పర్మిషన్ నేను చేయించి పెడతాను అని చెప్పి తోడ్పాటుని ఇస్తే ఏ వ్యాపారస్తుడైనా 4 రాళ్ళు వెనకేసుకోవడానికి ఎలాగ మార్గం అని చూస్తాను. అలాంటి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇండస్ట్రీస్ వాళ్ళు అందరూ రావడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే ఇప్పటికే నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ రావడానికి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఎస్ అంటే మీరు చూస్తూ ఉండండి. అందరిలాగా అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి నాయకుడిని కాదు, నేను ప్రజాసేవకుడిని. రాష్ట్రంలో అత్యధికంగా ఇండస్ట్రీస్ వచ్చే నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గం. మీ అల్లుడు గారిని కొడుకుగా భావించారు కాబట్టి అట్లా అన్నాను. ఇంకొక విషయం, మీ అల్లుడు గారు టాపిక్ కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది, మీ టాపిక్ కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. అపార్ట్ ఫ్రమ్ రాజకీయాలు, పాలిటిక్స్ని పక్కన పెడితే సారే సంగతి ఏంటండి? రాష్ట్రం అంతా కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. మీ ప్రేమ మీ కుటుంబానికి సంబంధించి అంటుంటే ప్రజలకు ఎలా చూపిస్తారు? చిన్న విషయం ఏంటంటే, నా కూతురికి వివాహం చేసేటప్పుడు కోవిడ్ అది రేజ్ అయిపోయి ఇంకా ఒక మనిషి చూసుకునే పరిస్థితిలో లేదు. ఎవరికి కనీసం భోజనం కూడా పెట్టలేకపోయాను. దాని మీద యానం అనేది చిన్న నగరం, 30,000 ఓట్లు ఉన్న నగరం అది. ఆ నగరం కాబట్టి ప్రతి ఇంటికి నీకు భోజనాన్ని పిలవలేదు కాబట్టి స్వీట్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఇమ్మన్నాను నేను, అంతే. దాన్ని ఆ రోజుల్లో వింతగా చూసి అది పెద్ద ఇష్యూ అయిపోయింది తప్ప నిజానికి దానికి ఖర్చే 6 లక్షల రూపాయలు. పబ్లిసిటీ ఎక్కువ వచ్చేసింది అంతే తప్ప. అది అంటే సాంప్రదాయాన్ని పాటించడం వల్ల కొత్తగా కనిపించింది. సరే, ఉగాది పచ్చడి ఉంటుంది కదా, ఒక చికెన్ బిర్యానీ కంటే ఉగాది పచ్చడి రేటు తక్కువ. ఒక ఉగాది పచ్చడి చేయాలంటే 200 పెట్టుకుంటే బకెట్ వస్తుంది. కానీ ఒక చికెన్ బిర్యానీ ఇంత వస్తుంది 300 పెట్టుకుంటే. కానీ ఆ ఉగాది పచ్చడి ఫేమస్ ఎలా అవుతుందనంటే షడ్రుచుల కలయిక, అదొక పండగ. అలాగే ఈ చారు అనేది కూడా ఒక చిన్న ఖర్చుతో అయింది, పబ్లిసిటీ ఎక్కువైంది. పరిచయాలు లేవు నాకు, కాకపోయినా యానంలో మీడియా వాళ్ళు కవర్ చేశారు అంతే తప్ప. అందుకని సాంప్రదాయాలు కాపాడాలండి. ఎప్పటికి కూడా నేను సాంప్రదాయాలకు విలువనిస్తాను. నేను యానాంకి సంబంధించి మీ కనెక్షన్ ఉంది. ఇప్పుడు యానాం ఏమో కేంద్ర పాలిత ప్రాంతం. యానాంలో పరిస్థితి ఏంటనేది మీరు చూస్తున్నారు. కేంద్రం శ్రద్ధ చూపించి కేంద్రం ఆధీనంలో ఉంటే ఆ ప్రాంతం ఎన్ని ఓట్లు ఉన్నాయనేది పక్కన పెట్టి 30,000, 20,000, 50,000 అనేది పక్కన పెడితే, గోవాని ఎగ్జాంపుల్గా తీసుకున్నా, ఇది ఎగ్జాంపుల్గా తీసుకున్నా, అండమాన్ నికోబార్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కేంద్ర పాలిత ప్రాంతం ఆధీనంలో ఉంటే ఆ అభివృద్ధి వేరు, నెక్స్ట్ లెవెల్. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చేటువంటి సదుపాయాలు కానివ్వండి, వాళ్ళకి పడేటువంటి ట్యాక్స్ కానివ్వండి. ఇప్పుడు యానాంకి ఈక్వల్గా మీరు రాజానగరాన్ని మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ జే ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఇటువంటి వాటిల్లో అలాగే పర్సనల్ ట్యాక్స్ లేకుండా చేసే అవకాశం ఉంటుందా? యానాంని ఎగ్జాంపుల్గా తీసుకుని. సార్, ఇవన్నీ కాదు, నేను సింపుల్గా ఒకటే చేస్తున్నాను. మోడీ గారు గుజరాత్, ఆంధ్రాలో రాజానగరం నియోజకవర్గం అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో. గుజరాత్ ఈజ్ ఈక్వల్ టు రాజానగరం అంతే అభివృద్ధిలో. ఇండస్ట్రీస్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఇక్కడ నిరుద్యోగ సమస్యల మీద పట్ల కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ఇక్కడ గుజరాత్ విధంగా ఎలా మోడీ డెవలప్ చేశారో రాజానగరం నా విధంగా డెవలప్ చేస్తాను. ఏముంది సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టేస్తాను నేను. ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. నిరుద్యోగ సమస్య పూర్తిగా నిర్మూలిస్తాను. ఎవరికైతే పేద విద్యార్థులు ఉంటారో మేము పూర్తి తోడ్పాటునిచ్చి విదేశీ విద్య కూడా చేయిస్తాము. వాళ్ళందరికీ మంచి విద్యను అందిస్తాము, మంచి వైద్యాన్ని అందిస్తాము, నాణ్యమైన మందులతో ప్రభుత్వ వైద్యాన్ని అందిస్తాము. పిల్లిని ఒక 4 రోజుల పాటు ఒక గదిలో బంధించేసి చీకట్లో ఉంచితే అది కూడా పులవి ఎదురు తిరుగుద్ది అంటారు. ఈ నియోజకవర్గంలో నేను చూసినటువంటి పరిస్థితులు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా గళం విప్పుతూ, నేను మైక్ ముందు పెట్టినప్పుడు గళం విప్పుతూ
మాకిక్కడ శాంతి భద్రతలు లేవు, మేము చాలా అభద్రతాభావంగా ఉన్నాం, కొంతమంది దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి, దాడులు ఎక్కువైపోయాయి అని ఇప్పుడు సింహాల్లో బయటకు వస్తున్నాం. ఇప్పుడు దాకా లోపల ఉన్నాం, ఇప్పుడు చెప్తాం మాకు సమయం వచ్చిందని బయటకు వస్తున్నారు. ఆ ధైర్యం ఎవరు? మీరే తీసుకొచ్చారని అనుకోవచ్చా? సరే, ఇక్కడ ధైర్యాన్ని నేను తీసుకురాలేదు వాళ్ళకి, నేనేం ధైర్యాన్ని తీసుకురాలేదు. వాళ్ళ నిజానికి ధైర్యవంతులాడు. కాకపోతే మీరు చెప్పారు కదా, నెల రోజులు బంధించడం కాదు, రోజు రక్తం సలసల మరుగుతుంది వీళ్ళందరికీ. బ్రెయిన్ భయభ్రాంతులతో గురవుతా ఒక పక్కన ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఇక్కడ నేను ఏ విధంగా మనుగడ సాగించాలి అనే దాంతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్న టైంలో నేను కొంచెం సపోర్ట్గా ఉన్నాను అంతే. మీరంతా ఒక సర్కిల్లో ఉంటానని చెప్పారు, కుటుంబ సభ్యులంతా. వెంకటలక్ష్మి గారు, మీరు, మీ అమ్మాయి గారు ప్రజల్లో తిరుగుతున్నారు, నలుగురు 4 దిక్కులుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆపద అంటే ఆదుకునేటువంటి మనస్తత్వం మీది నేను తెలుసుకున్న ప్రకారం. మీరందరికీ ఇంతమంది సమస్యలు వింటూ ఉంటుంటే, రైతు బిడ్డగా ఇంత స్థాయికి మీరు ఎదిగారు, మనస్సాక్షిగా రాజకీయాలను పక్కన పెట్టి కాసేపు ఏమనిపిస్తుంది సార్? ఇంతమంది ఇన్ని ఆక్రోశాలు ఆక్రందనలు వింటూ ఉన్నప్పుడు మీరు ఒక చోట ఈవినింగ్ ఒక చోటకు వస్తారు కదా సార్, అవుట్ ఆఫ్ పాలిటిక్స్ చెప్తున్నాను సార్, అవుట్ ఆఫ్ పాలిటిక్స్, ఇది పాలిటిక్స్ కానీ సంబంధం లేదు. నా జీవితంలో ఈ రాజకీయం అనే అడుగు అద్భుతమైన అడుగుగా భావిస్తున్నాను సార్. నాకు డబ్బు ఎంత ఉందా అనేది పక్కన పెట్టండి, నేను పంచపక్ష పర్వణాలు తిన్నాను, అది కరెక్ట్ కాదు. ఏసీ రూముల్లో ఉన్నాను కాదు, బెంజ్ కారులోని BMW కారులో తిరిగాను, ఇది కాదు. ఇంతమంది ప్రజలు ఆర్తనాదాలు ఆక్రోశాలు, ఇక్కడ అనారోగ్యాలతో బాధపడతాం, వీళ్ళు యాక్సిడెంట్ అయితే గతి లేకుండా పోతాం, ఇంటి యజమాని చనిపోతే దారి లేకుండా బతకడం చూస్తే, హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉంటే భార్యకి ఫీజు చెల్లించుకోవడానికి డబ్బులు లేక, కనీసం అక్కడ టీ తాగడానికి టిఫిన్ తినడానికి కూడా డబ్బులు లేకుండా ఉంటున్నా సార్. ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకుని ఆ యొక్క ఆత్మఘోష ఎలా ఉందని అంటే, ఇదంతా ఒక చిన్న పిల్లోడు ఆపరేషన్ చేయించడానికి ఆరోగ్యశ్రీ పనిచేయదంటే నేను స్థానిక ఎమ్మెల్యేకి 4 సార్లు రికమెండ్ చేశాను. నేను ఒక చిన్న పిల్లోడు సార్ చనిపోతాడంట, 6 నెలల్లో కానీ ఆపరేషన్ చేయించకపోతాని 10 సార్లు అతని దగ్గర తీసుకెళ్ళినప్పుడు అతను స్పందించలేదు. ఆ స్పందించిన వాడికి 6 నెలల్లో చనిపోతాడంటే నేను హైదరాబాద్ తీసుకెళ్ళి వైద్యం చేయించి ఆపరేషన్ చేయించి తీసుకొచ్చాను. పరిగెడుతున్నాడు సార్. ఆడి జీవితాన్ని 6 లక్షల రూపాయలు బతికించేసింది. నా దగ్గర 6 కోట్లన్న ఉపయోగం లేదు, వాడు 6 లక్షల రూపాయలతో బతికేసాడు. వాడు ఇవాళ పరిగెడుతున్నాడు సార్, పాదాలకు నమస్కరిస్తున్నాడు. ఒరే నువ్వు దేవుళ్ళు అంటోడు రా అని చెప్తాను. ఒక దళితుడు ఇక్కడ మధురపూడి అని చెప్పేసి ఒక గ్రామంలో దళితుడు చిన్న పిల్లోడు సార్, వాళ్ళు ఏమి చేయించుకోలేకపోతే నేను వెళ్ళి దగ్గరుండి ఆపరేషన్ చేయించాను సార్. అంతకంటే సంతోషం ఏముంటుంది సార్? ఎంత హ్యాపీగా పడుకుంటాం సార్. బతులు గారు, సహజంగా డబ్బులున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా నిద్ర పట్టదు అంటారు, మాట నానుడి, ఒరిజినల్గా నిజం కూడా. బత్తుల గారికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులే లేవు. డబ్బులు ఎక్కడ? ఇంత సేవ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకటి. రెండోది, మనశ్శాంతిగా పడుకోవడం ఎలా సాధ్యం అవుతుంది సార్? 30 ఏళ్ళు కష్టపడ్డాను, వ్యాపారం చేశాను, వ్యాపారం చేసి ఆ డబ్బులు కూడబెట్టుకున్నాయి ఏదైతే ఉందో నేను దాన్ని దాచుకునేది నా బిడ్డలకి కొంత ఇచ్చాను. కొంత ఆస్తి నా భార్య పేరు మీద ఉంది, అది అమ్మేసి ఇస్తున్నాను. మన రీసెంట్గా కూడా కొంత ఆస్తిని అమ్మేసి ప్రజలు ఖర్చు పెడుతున్నాను. ఆస్తి నా దగ్గర ఉన్న ఉపయోగం లేదు సార్. ఆ ఆస్తి ప్రజలకు ఇస్తే నా ఒక్కడి దగ్గర ఉంటే నా కుటుంబం, నా బిడ్డలు, నా భార్య బతుకుతారు, నా బిడ్డలు బతుకుతారు, కానీ ఉపయోగం లేదు. ఈ ఆస్తి వల్ల వేలాది మందికి ఉపయోగం జరుగుతుంది. ఈరోజు వేలాది మందికి ఉపయోగం జరుగుతున్నప్పుడు సార్ అది ముఖ్యం. కానీ ఒక చిన్న కంపారిజన్, అతిశయోక్తి అనుకోకపోతే ఒక చిన్న కంపారిజన్, జగన్మోహన్ రెడ్డి, షర్మిల గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు, వాళ్ళిద్దరే ఇప్పుడు ఆయన బ్రతుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అన్యూన్యత ఉందో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు ఎంత సపోర్ట్ ఇచ్చారో మనం అందరం చూసాం. కానీ ఈరోజు ఆవిడ బయటకు వచ్చేసి, కుటుంబ కలహాలు ఎవరికైనా సహజం, బయటకు వచ్చేసి నా ఆస్తి నాకు ఇవ్వలేదు, నన్ను అన్యాక్రాంతం చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు సొంతంగా ఆవిడ కట్టుకున్న దుస్తులు కాడి నుంచి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు. మీరు ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నారే, మీ కుటుంబం నుంచి ఏనాడైనా ప్రశ్న, నాన్న ఎందుకు అన్న ప్రశ్న ఏమన్నా తలెత్తిందా మీకు? ఫ్యూచర్లో ఏమన్నా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉందనుకుంటున్నా సార్? యథార్థమైన విషయం ఒకటి చెప్తాను, ఇది కన్నీళ్ళ మధ్య చెప్పాల్సిన విషయం. నా కుమార్తె, నా పెద్ద కుమార్తెకి వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత చిల్డ్రన్స్ అనేది పోస్ట్ పోన్ చేసుకున్నారు. కానీ తనకి ఇప్పుడు పిల్లలకనే అదృష్టం వచ్చింది. తను ఒక్కటే చెప్పింది, డాడీ నేను కన్సీవ్ అయ్యాను అంటే కంగ్రాచులేషన్స్ చెప్పాను.
తను ఏమన్నారంటే, ఇప్పుడు వద్దు డాడీ, ఈ టైంలో నేను తిరగడానికి భంగం కలుగుద్ది, మళ్ళీ దీన్ని ఏదోటి చేయాలనుకుంటున్నాను అని చెప్పి వాలంటరీగా నా కూతురు అల్లుడు వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు, ఇంత గుడ్ న్యూస్ని మీరు బ్యాడ్ న్యూస్గా మార్చేస్తున్నారు ఏంటంటే, మీరు అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల సేవ జరగాలి అని చెప్పి నా పెద్ద కూతురు త్యాగం చేసింది. నా చిన్న కూతురు కాలేజీకి వెళ్తాం మానేసి ప్రచారానికి 2 ఏళ్ళ నుంచి చేస్తుంది. కాలేజీ మానేసింది, డిగ్రీ చదువుతుంటాను, 2 ఏళ్ళ నుంచి ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్ళలేదు. ఇంక వాళ్ళేం ప్రశ్న ఇస్తారు, ఇంకా వాళ్ళే ప్రజలకు సేవ చేసుకుంటూ పోతున్నారు, వాళ్ళే ప్రజలకు ఏదో ఒకటి దాన ధర్మాలు చేస్తూ పోతున్నారు, నా ఆస్తి కూడా పట్టుకెళ్ళి దానం చేసేయమంటున్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఇదే వాళ్ళు ఇప్పుడు దాకా ఇచ్చింది. ఇంకొక అసలు విషయం చెప్పాలి, నా చిన్న కూతురు డబ్బులు దానం చేసింది, నా పెద్ద కూతురు డబ్బులు దానం చేసింది, నా భార్య డబ్బులు దానం చేసింది. నేనైతే దానం చేస్తాక నా దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు ముగ్గురే చేస్తారు దానాలు కూడా. కాబట్టి అది క్వశ్చన్ మార్క్ లేదు. ఇంత సపోర్ట్ ఇంకా మీకు ఇంకేం ధైర్యం, నాకేం ఇంకేం కావాలి సార్? వాళ్ళు నా భార్య బిడ్డలు వాళ్ళ ఆస్తులే దానం చేస్తారు. ఇదే మీ ధైర్యం, అంతే. ఇదే మీ ధైర్యం, ఇదే మీ భరోసా ప్రజలకు బతకడం. సార్ ప్రస్తుతం నేను గతంలో నా కుటుంబ సభ్యులే నాకు బలం అనుకున్నాను, కాదు ఇప్పుడు నాకు రాజానగరం నియోజకవర్గం అంతా నాకు కుటుంబం. నేను వాళ్ళకి బలం, వాళ్ళు నాకు బలం. అందరం కలిసి వారు వన్ సైడ్ చేసేస్తాం. మేము అందరం కలిసి ఒకటే సార్. సార్ వాళ్ళు గెంజి తింటే నేను గెంజి తాగుతాను సార్, వాళ్ళు అన్నం తింటే నేను అన్నం తింటాను సార్. అందరం కలిసే జీవిస్తాం, అందరం కలిసే ముందుకు తీసుకెళ్తాం, అందరం కలిసి అభివృద్ధి చేసుకుంటాం. రాజానగరాన్ని పెను మార్పులు తీసుకొచ్చి అందరినీ అభివృద్ధి చేసుకుంటాం సార్. మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం, మమ్మల్ని మేము అభివృద్ధి చేసుకుంటాం. వాళ్ళు ఫైనల్. రేపొద్దున ఏమన్నా అడ్డంకులు వస్తే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అడ్డంకు వచ్చింది అందుకే ఇది చేయలేకపోయా అనేటువంటి ప్రశ్న మీ దగ్గర నుంచి ప్రజలకు వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా? సార్ నా జీవితంలో ఇంపాసిబుల్ మేక్ ఏ పాసిబుల్, ఇది ఒకటే నాకు లైన్ ఉంటుంది. అసాధ్యమైనది సుసాధ్యం చేయాలి, అది ఒకటే నా ఎజెండా. నా జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను ఎక్కడ ఆగలేదు, ఇప్పుడు కూడా ఆగను. నా నాయకుడు నాకు పూర్తి సపోర్ట్ ఇస్తాడు, నా నాయకుడు నాకు నమ్మకం ఉంది. నా నాయకుడు ఎందుకు సపోర్ట్ ఇస్తాడు అని అంటే, పవన్ కళ్యాణ్ నేను ధర్మంగా వెళ్తాను, నేను న్యాయంగా వెళ్తాను, నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను, ప్రజల కోసమే నేను రాజకీయం చేస్తున్నాను. కాబట్టి నా నాయకుడు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ అంటే అదే, పవన్ కళ్యాణ్ డబ్బు అక్కలేదు. ఏమన్నా అందరికి ఆస్తులు చూపించారు, నా పవన్ కళ్యాణ్కి 60 కోట్ల అప్పు ఉందండి. ఆస్తితో సమానంగా అప్పులు ఉన్నాయి. అసలు నా పవన్ కళ్యాణ్కి నాకు ఒకటే దారి, ప్రజలను బాగు చేయడమే, ప్రజల కోసం బతకడమే. మాకు సుఖవంతమైన జీవితం వద్దు, మాకు సంతోషకరమైన జీవితం వద్దు, నా ప్రజలు సంతోషంగా ఉంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అక్కడ ఆలోచిస్తారు. ఇక్కడ బలరామకృష్ణ కూడా మా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆలోచిస్తారు. దీంట్లో ఎక్కడ మాకు ఏది అడ్డంకి లేదు, ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమే. ఇంకా ప్రచారాలు ముగియలేదు, కోరుకొండకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు కూటమికి వెళ్తున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బత్తుల బలరామకృష్ణ గారు. మిగిలిన మండలాల్లో ఎక్కడి నుంచి అయినా మోడీ గారు కూడా వచ్చి మీటింగ్ పెడతారు. ఏమిస్తారు వాళ్ళ ద్వారా, ఏం చెప్పిస్తారు? నేనేమి చెప్పించక్కర్లేదు, ప్రజల యొక్క సమస్యలు, ప్రతి ఇంట్లో ఏమున్నాయో నాకు సమస్యలు తెలుసు, ఏ బూతులు ఏ సమస్యలు ఉన్నాయో తెలుసు, ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు, ఏ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు. ఇంకా నాకెవరు చెప్పాలి? నేను సమస్యలు పరిష్కరించడానికి నాకు పదవి ఒకటే కావాలి. నేను పోయి వాళ్ళని ఎత్తి మీద కూర్చుంటాను, నేను పోయి నాకు ఇది కావాలి, నాకు చేస్తావా లేదా, అసలు చేస్తావా లేదా కాదు, లేదనేది కూర్చోలేదు, నువ్వు చెయ్యాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఇది చెయ్యాలి. నా కోసం కాదు, నా ప్రజల కోసం, నా స్వార్థం కోసం కాదు, నా ప్రజల కోసం స్వార్థం నాది. నా ప్రజల అభివృద్ధి చెందడం నా స్వార్థం, రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చెందడం నా స్వార్థం. అంతే తప్ప నా స్వార్థం కోసం అడిగినప్పుడు నాకు ఏ పని చేయొద్దు. నా కోసం, నా బిడ్డల కోసం, నా అల్లుడి కోసం, నా బంధువుల కోసం, నా మిత్రుల కోసం ఏ పని చేయొద్దు, నా ప్రజల కోసమే చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తాను. నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా డిమాండ్ చేస్తాను. సార్ నా కోసం నేను ఏది అడగట్లేదు, నా ప్రజల కోసం అడుగుతున్నాను, చేసి పెట్టండి అని డిమాండ్ చేస్తాను. డిమాండ్ చేసి తెచ్చుకుని నా ప్రజలను అభివృద్ధి చేస్తాను. రైట్ సార్. ఫ్యూచర్లో మీరు ఆ కలలు కన్నా రాజానగరం స్వప్నాన్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత నిష్కల్మషంగా మీ కళలో నుంచి ఆ ప్రౌడ్నెస్, గర్వం నాకు కనబడుతుంది. ప్రజలకు సేవ చేస్తున్నానన్న గర్వం, ఆ గర్వం అలాగే కొనసాగాలని, మీ కుటుంబం అంతా ఎప్పటికీ మీకు అంతే బలాన్ని ఇంకా ఇంకా చేకూరుస్తూ ముందుకెళ్లాలని, రాజానగరం నియోజకవర్గ ప్రజానికం మీకు అండగా ఉండి మిమ్మల్ని గెలిపిస్తే మీరు వాళ్ళు కలల కన్నా స్వప్నాన్ని, మీరు కలల కన్నా స్వరాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చి రాష్ట్రంలో గుజరాత్లో మోడీ గారి పాలన ఎట్లా ఉందో రాజానగరాన్ని అంతే ఈక్వల్గా నిలిపి చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలకు నేను అండగా ఉందాం అనుకున్నాను, ప్రజల కష్టానికి నేను కావాలిగా ఉండాలనుకున్నాను, ప్రజలకు పూర్తిగా నేను అండగా ఉండడానికి వచ్చాను తప్ప ప్రజల అండ తీసుకుని నేను బతకడానికి రాలేదు. మీరు ఎదగడానికి, ప్రజలకు నేనే అండగా ఉంటాను,
ప్రజలకు నేనే కావలిగా ఉంటాను, వాళ్ళ కష్టానికి కావలిగా ఉంటాను. వాళ్ళ కష్టాలను కావాలని ఉండి తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. Thank you, sir. ఇంత అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. Thank you, sir. ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ మొత్తానికి కుటుంబం అంటే ఓ నలుగురు కాదు, కుటుంబం అంటే తన ప్రజలు, తన నియోజకవర్గ ప్రజలు, రాజానగరం నియోజకవర్గ ప్రజానీకం మొత్తం కూడా నా కుటుంబంగా భావిస్తున్నాను. నాకు స్వలాభంగా సొంతంగా నాకు కావాల్సినటువంటి పనులైతే ఎవరు కూడా చేయవలసిన లేదు, కానీ ప్రజలకు కావాల్సిన పనులు, ప్రజలకు చేయాల్సిన పనులను మాత్రం దగ్గరుండి చేయిస్తా. స్వార్థం అనే దానికి ఎటువంటి చోటు లేదు అంటూ కూడా బలరామకృష్ణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రజలు ఆయన మాటలు నమ్మి ఆయన వెంట నడుస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. 50,000 మార్కు మెజారిటీ దాటుతుంది, ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీకి వెళ్తున్నాం, నా పవన్ కళ్యాణ్తో పాటు నేను కూడా వెళ్తున్నానని ధీమాగా ధైర్యంగా బలరామకృష్ణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది రాజానగరంలో ఉన్న తాజా పరిస్థితి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.